రాత్రి ఎపిసోడ్ ఎలా అనిపించింది? అబ్బో సూపర్. అసలు రాత్రి ఎపిసోడ్ గురించే మాట్లాడాలి ఈ రోజు. నాగార్జున గారు హోస్టింగ్ అంటే అదిరిపోయింది. ఎందుకన్నా క్లాస్ పీకడనా? గన్ను పేల్చేశాడు, ఇద్దరు చీఫ్లని గన్నులు పెట్టి పేల్చేశాడు. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు ఈ రోజు అయితే ఆయన గురించి ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడతా. నాగార్జున గారి గురించి ఎక్స్పెషల్లీ వెరీ 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 థ్యాంక్ఫుల్. ఎందుకంటే నాలో ఉన్న ప్రెస్టేషన్ మొత్తం దిగిపోయింది. వీక్ నుంచి నిజంగా ఎగ్జాక్ట్లీ 1 వీక్ నుంచి ఉన్న ప్రెస్టేషన్ మొత్తం కూడా దిగిపోయింది. నాకు ఎంత ప్రశాంతంగా ఉన్న రాత్రి శుభ్రంగా అన్నం తిని. అంటే మీరు ఎవరినైతే పాయింట్ అప్ చేసారో వాళ్ళని తీసేయాలి, తీసేయాలని అనిపించిందా? ఆ గౌడ వాళ్ళని చూస్తే తీసేయడం పక్కన పెడితే వాళ్ళ బిహేవియర్ కే సరైన గుణపాఠం చెప్పేవాడు ఎవడా 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 అని ఈ వీక్ అంతా సతమతమయ్యాం. నాగార్జున గారన్నా మా ఆశ నెరవేరుతాడంటే ఖచ్చితంగా నెరవేర్చారు. కంటెస్టెంట్ ఇవ్వలేని రష్ నాగార్జున ఇచ్చారు, రాత్రి మొత్తం పూర్తి చేశారు. అసలు యష్మి చేసిన దొంగ పనులు గాని, ప్రేరణ చేసిన తప్పుడు జడ్జిమెంట్ గాని, విష్ణుప్రియ ఆడిన జెన్యూన్ ఆట గాని, సోనియా గుంటన కేసాలు గాని మొత్తం బయట పెట్టేశాడు. రాత్రి ఒకళ్ళు మొఖాలు ట్యూబ్లైట్లు మాడిపోయిన బల్బుల్లాగా అయిపోయారు సోనియా ఎక్స్పెషల్లీ యష్మి. అభికి ఇచ్చారు కదా సంచాలక సమాధి, సో ఎలా అనిపించింది అన్న? అభి మాస్క్ తీసేసి ఆడాలి. ఎందుకంటే ఓకే నాకు ఒక రకంగా చెప్తున్నా, ఎన్నాలో అభి మీద మాస్క్ గేమ్ ఉంది కానీ మాట్లాడే విధానం అయితే ఉంది అభి దగ్గర. ఎందుకంటే కొద్ది జడ్జిమెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా మణికంఠనే సెలెక్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఏ టైంలో ఎలా ఉంటాడో తెలీదు. నిజంగా ఇప్పుడు గజిబిజ్ మైండ్ లో ఉన్నాడు. అర్థమైందా? కాసేపు ఇంటిప్రెస్టేషన్ అంటాడు, కాసేపు డిఫెండ్ చేస్తాడు, సరదాగా మాట్లాడే వాళ్ళని వచ్చి గెలుపుతా ఉంటాడు. వాడికి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి వాడు కాకుండా అభయే కరెక్ట్. కాకపోతే మాస్ గేమ్ మానేయాలి ఇప్పుడు అభయ్. ఎందుకంటే ఇప్పుడు దాకా యష్మి ముసుగులో ఏదో గేమ్ ఆడేది, వేరే గేమ్ ఏదో 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 ఆడాడు. కానీ ఇప్పుడన్నా జెన్యూన్ గా ఆడాలి ఖచ్చితంగా. చీఫ్ కింద నేను యాక్సెప్ట్ చేస్తా అభయ్ని. అలాగే చూసావా కింగ్ నిఖిల్, ఎవరు నిఖిల్ చూసావా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. అది స్టాండప్ పొజిషన్ అంటే ఉండాలి. అర్థమైంది? నిఖిల్ కి ఇచ్చిన బజ్, నిఖిల్ కి ఇచ్చిన గౌరవం రాత్రి చూస్తుంటే లిటరల్లీ అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా చాలా సంతోషం. మణికంఠ కూడా దొంగతనం చేద్దామన్నా సరే ఆయన ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. నువ్వు యాత్ర చేసుకోరా బాబు చేసింది. అందుకే మైండ్ లో పడింది నిఖిల్ కరెక్ట్ గా ఉన్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ప్రతిదానికి ఎమోషన్ అవుతున్నాం, ఉండాలి. ఎమోషన్ ఉంటేనే మనిషి అని ఎంత చక్కగా చెప్పాడంటే నాకైతే నిఖిల్ నేను ఫస్ట్ నుంచి లైక్ చేస్తున్నా. నాగార్జున గారు కూడా లైక్ చేస్తున్నా. వేలోనే నాగార్జున గారు బిగ్ బాస్ నా వేలోనే చూస్తున్నారన్న నాకు ఒక ఒపీనియన్ వచ్చింది. అయితే టాప్ 5 లో మనోడు పక్క ఉంటాడు. పక్కా నిఖిల్ పక్కా టైటిల్ విన్నర్ ఇస్తాను నువ్వు అడిగి చేసి ఏమో ఇచ్చేస్తాం. ఓకేనా? బయట పోకారు ఏం నడుస్తుందంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు అంటారు, ఎంతవరకు నిజం? శేఖర్ భాష ఎలిమినేషన్ అంటే కొద్దిగా కష్టం అవుద్ది. ఎందుకు ఫన్ బానే ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ పుట్టాడు కదా, చాలా గుడ్ న్యూస్. నాకైతే రాత్రి షో చూస్తుంటే ఇన్ని రోజుల నుంచి చూసిన షోలు అన్ని వేస్ట్. రాత్రి ఒక బిగ్ బాస్ నాగార్జున, బిగ్ బాస్ కాదు నాగార్జున హోస్టింగ్ అదిరిపోయింది. ఈ సీజన్ హైలైట్ ఏమైనా ఉందంటే సో ఈ వీక్ ఒకవేళ నీ పాయింట్ ఆఫ్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నాను? ఏమో ఇప్పుడు శేఖర్ భాష అంటున్నారు జనం బయట. ఇప్పుడు శేఖర్ భాష లాంటి వెళ్ళిపోయాడు అనుకో, హౌస్ లో ఫన్ మిస్ అయిపోతాం. చిన్న చిన్న చెటరికల ఫన్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నా సరే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఎవరో ఒకరు మంచి సెలబ్రిటీ అని తీసుకొస్తే ఓకే నో ప్రాబ్లం, అది ఆ ఫన్ అంతా జనరేట్ అవుద్ది మళ్ళీ. కాకపోతే శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం కొంచెం అంత బాధాకర విషయం. ఆ ప్లేస్ లో పృథ్వీ పంపించేసిన ఐ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ.